ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభుపేట ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాక్య ధ్యానపు సమయంలో మీరందరూ కూడా ఈ విధంగా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో నేటిదనం మనం గమనించాం. యేసయ్య చెప్పిన ఉపమానంలో దీనిని బట్టి ఈ స్థలము, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అని తోట యజమాని తన తోటలో నాటినటువంటి అంజూరపు చెట్టును గురించి ఆయన పలికాడు. అంజూరపు చెట్టే ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, లేక ఒక సంఘానికి సాక్ష్యమై ఉంది. సో ఆ విధమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క చెట్టుని కొట్టివేయమని దేవుని యొక్క హృదయంలో నుండి బయలుదేరొచ్చినటువంటి మాట. సహోదరులారా, ఒక్కసారి ఆలోచించినట్లయితే దేవుని సన్నిధిలో నుండి కొట్టివేయబడిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేస్తే, లేక నరికేస్తే, లేక అతన్ని తొలగిస్తే అతని పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు సౌలు జీవితాన్ని మనం గమనించవచ్చు. చాలా చక్కటి ఎగ్జాంపుల్ లైఫ్లో ఆయన్ని గమనించవచ్చు. ఆయన ప్రారంభం, ఆయన ముగింపును గమనిస్తే ప్రారంభంలో దేవుని ద్వారా అభిషేకించబడే సమయానికి సౌలు ఎంతో తగ్గింపుతోనూ, వినయముతోనూ, విధేయతతోనూ, భయముతోనూ తనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ బాధ్యత విషయమై ఎంతో దేవుని సన్నిధిలో తన యొక్క కృతజ్ఞతను కనపరిచినటువంటి వ్యక్తిత్వం. కానీ సౌలును మనం గమనించినప్పుడు సౌలు రాజ్యంలో స్థిరపడిన తర్వాత సౌలు కాలక్రమేణా దేశంలో నుండి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి ఆ యొక్క కర్ణపిశాచి, సోదిగాండ్రందరినీ కూడా వెళ్ళగొట్టాడు. దేశంలో కాస్త ఆయన స్థిరపడిన తర్వాత అతని యొక్క మనస్తత్వం ఏం చేసిందంటే తనంతట తానుగా ఆయన గర్వించి, నా అంతట నేను సాహసించి ఈ కార్యాలు చేశానని సౌలు చెప్పగలుగుతున్నాడు సమూయేలుతోనే. దేవుడు చెప్పినటువంటి మాటలకు, దేవుడు చెప్పినటువంటి ఆ పనులకు ఆయన క్రియ చేయటం మానేసి తన సొంత ఆలోచనలు చేయటం ప్రారంభించాడు ఒకవైపున. రెండవదిగా జనులకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. జనులలో ఉన్నటువంటి పెద్దలకు ఆయన గౌరవాన్ని ఇచ్చాడు. జనుల యొక్క పెద్దలు చెప్పినటువంటి మాటలకు లోబడి దేవుడు చెప్పిన మాటను తృణీకరించారు. సహోదరులారా, ఈ విధంగా సౌలు జీవితం ఆయన దేవునికి, దేవుని సేవకుని యొక్క మాటకు విధేయుడై జీవించినప్పుడు క్షేమంగా ఉన్నాడు. అవిధేయుడైన తర్వాత ఆయన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచబడ్డాయి. సో సౌలు దావీదు యొక్క జీవితం మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. మంచి చేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజల విషయమై పోరాడి తన యొక్క ప్రాణాన్ని కూడా తెగించుకొని వెళ్ళి గొల్యాతును చంపినటువంటి దావీదు మీద సౌలుకు ద్వేషం కలిగింది. సౌలు ఏం చేస్తున్నాడంటే విషపు చూపు నిలిపాడు అని రాయబడింది. అదే సమయంలో దావీదుని ఏ విధంగా చేతనైనా నేను చంపేస్తానని చెప్పి ఆయన ఈటుతో దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. సో దేవుడు అతన్ని ఎడబాసిన తర్వాత ఆయన యొక్క ముగింపును మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం తేటగా చెబుతుంది. సౌలు దేశములో నుండి వెళ్ళగొట్టినటువంటి ఆ యొక్క సోది చెప్పే వ్యక్తుల ఎద్దుకు చివరకు ఆయన వెళ్ళి సోది చెప్పించుకునే పరిస్థితి దాపురించింది. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సంఘమును దేవుడు కొట్టేస్తే, దేవుని సన్నిధిలో ఆ కుటుంబాలు కొట్టబడినప్పుడు, నరకబడినప్పుడు, లేకుంటే దేవుని దృష్టిలోంచి వారు తొలగిపోబడినప్పుడు దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. సీరియస్గా కూడా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క లేఖనంలో ఆ వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు తీసివేసిన తర్వాత, దేవుడు తోసివేసిన తర్వాత ఏ యొక్క పద్ధతులైతే మునుపు ప్రారంభంలో వద్దని అనుకున్నారో తిరిగి దానిని ఆశ్రయించటం ప్రారంభిస్తారు. దేవుడు సౌలుతో మాట్లాడటం మానేశాడు. దేని ద్వారా, ఏ విషయంలో కూడా దేవుడు సౌలుకు ఉత్తరం ఇవ్వలేదు. ఎంత శ్రద్ధగా సౌలు దేవుని కోసం కనిపెట్టినా దేవుడు ఒక్క మాట కూడా దేవుడు సౌలుకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఆ విధంగా దేవుని యొద్ద నుండి ఏ విషయాల్లో కూడా సమాధానం రాకపోగా
తిరిగి రెండవదిగా తాను వెళ్ళగొట్టినటువంటి సోదె చెప్పే వ్యక్తుల వద్దకు వెళ్ళి వారిని ఆశ్రయించాడు. అదే సమయంలో మనం గమనిస్తున్నాం, ఆ యొక్క సౌలు యొక్క రాజ్యంలో చివరి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సౌలు ఏ ఈటితో దావీదును చంపాలని ప్రయత్నం చేశాడో అదే ఈటి మీద తాను ఆనుకొని అటు చావలేక ఇటు బ్రతకలేక, అటు మరణం రాక ఇటు బ్రతకడానికి వీలు లేని పరిస్థితుల్లో తన జీవితాల్లో ఆయన ఆ హీన స్థితికి దిగజారిపోయాడు. బ్రతికుండగా దేవుడు చెప్పాడు, ఈ అమాలేకుని చంపేసేయని. కానీ అమాలేకుని చంపలేదు. చివరికి తాను ముగింపు ఎవరి చేతిలో చచ్చారంటే, ఫిలిస్తీయులు నన్ను వచ్చి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో నేను చావుకునే నిమిత్తమై నువ్వు వచ్చి నన్ను చంపు అని ఒక అమాలేకుణ్ణే సౌలు చివరిలో కోరుకొని అమాలేకుని చేతనే ఆయన చనిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని యొక్క ఉపమానంలో, ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో, ఈ చెట్టును దీనిని నరికివేయి, అంజూరపు చెట్టును నరికివేయమని చెప్పి తోటమాలితో యజమానుడు చెప్తున్నటువంటి సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఆ యొక్క తోటమాలి ఆ చెట్టు విషయమై విన్నపించుకున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. సహోదరుడా, ఒకవేళ నీ జీవితం ఈ రోజున దేవుని చేతిలో కొట్టబడినటువంటి పరిస్థితుల్లో, నరకబడినటువంటి పరిస్థితుల్లో దేవుని ఎదురు నీకు ఏ సమాధానాలు రావట్లేదా? ఏ విధమైనటువంటి ఆలోచన, ఏ విధమైనటువంటి నడిపింపు దేవుని ఎదురు నీకు దొరకలేదా? అట్లయితే దేవుని చేత నువ్వు త్రోసివేయబడుతున్నావేమో, దేవుడు నిన్ను నరికేయమని చెప్పినటువంటి మాట ప్రకారంగా నీ జీవితం నరకబడిందోమో. తోటలో లేని మరొక అంజూరపు చెట్టు గురించి, ఆ యొక్క చెట్టుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇక మీదట నీ పండ్లు ఎవరు తినడు అని అన్న తర్వాత అది కొక్కటి వేళ్లతో సైతం పెళ్లగించబడి అది ఎండిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. కానీ తోటల్లో ఉన్నటువంటి చెట్టుకైతే తీర్పు వచ్చింది, నరికివేసే అని. కొంతమంది జీవితాలు నరకబడితే ఇదిగో ఇలాగ కనబడుతుంది. సౌలు జీవితం నరకబడింది. అందువలన అతని జీవితంలో భయంకరమైనటువంటి ముగింపును మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితంలో సమయం ఇవ్వబడి ఉండగానే ఒకవేళ అటువంటి తీర్పు నీ మీదకి వచ్చి ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రాధేయపడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండు. నీ జీవితంలో దేవుని నుండి నీకు రానటువంటి ఆ సమాధానం, ఆ ప్రత్యక్షత, ఆ యొక్క సమాధానపు ఆదరణకరమైనటువంటి వర్తమానాలు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడకపోతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ క్షమాపణ కోరుకొని దేవుణ్ణి అడుగు. దేవా, నన్ను క్షమించండి, ఏ పరిస్థితిలో నేను దిగజారిపోయి ఉన్నాను, ఆ స్థితి నుండి నన్ను సరిచేయమని నువ్వు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రాధేయపడగలిగితే నిశ్చయముగా దేవుడు మళ్ళా నిన్ను కనికరించడానికి సహాయం చేస్తాడు. నీ కుటుంబం కనికరించబడడానికి అనుకూలమవుతుంది. నీ సంఘము దేవుని దృష్టిలో కృప పొందడానికి వీలవుతుంది. తీర్పు వచ్చింది నినివే పట్టణానికి. దేవుడు తన సేవకుడైనటువంటి ప్రవక్త అయిన యోనా ద్వారా ఆ నినివే పట్టణంలో ఒక దినమంతా ప్రయాణం చేసి నినివే పట్టణానికి ప్రకటన చేయించారు. సహోదరులారా, కానీ నినివే దైవజనుడైనటువంటి యోనా మాట విన్న తర్వాత రాజు మొదలుకొని భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సామాన్యమైన జనుల వరకు మాత్రమే కాకుండా పశువులు సైతం 3 రోజుల పాటు అన్నపానములు మాని వారు నిజంగా పశ్చాత్తాప్తులై గోనెపట్టు కట్టుకొని, రాజు సహితం తాను తగ్గించుకొని గోనెపట్టు కట్టుకొని దేవుని ఎదుట పశ్చాత్తాప్తుడై ఆయన కృప కొరకు కనిపెట్టినట్లుగా యావత్తు ఆ నినివే పట్టణం కొరకు వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థనలు, తగ్గింపుతో కూడినటువంటి మార్పుతో కూడిన ఆ క్రియలను బట్టి దేవాతి దేవుని హృదయం మనసు మార్చుకొని దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా నినివే పట్టణాన్ని ఆయన కాపాడాడు. నీ మీదకు రాబడినటువంటి ఆ తీర్పు, ప్రకటించబడినటువంటి ఆ తీర్పు విషయంలో నీ కుటుంబం విడుదల పొంది, నీ కుటుంబం క్షేమముగా, నీ కుటుంబం ఆశీర్వదించబడే మార్గంలో రావాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఉపవసించి ప్రార్థన చేయటం ద్వారానే దేవుని యొక్క కనికరముతో మన జీవితాలు రక్షించబడతాయి. దేవుని యొక్క కనికరము చేత మన జీవితాలు ఉగ్రత నుండి తప్పించబడతాయి. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి. ఈ చెట్టును నరికివేయమన్నటువంటి తీర్పు నీ మీదకి ప్రయోగించబడి ఉంటే నీ జీవితం ముగించక మునిపే
దేవుడు నీ యొద్ద నుండి తన కృపను బొత్తిగా త్రీసివేయక మునిపే ప్రాధేయపడు. దేవుడు నిత్యముగా నీ జీవితాన్ని మళ్ళా రెస్టోరేషన్, నిన్ను మళ్ళా తిరిగి ఆయన కట్టడం ప్రారంభిస్తాడు. నీ మీద ఆయన యొక్క ప్రేమ వాత్సల్యం తిరిగి నీ మీదకి అనుగ్రహించబడుతుంది. నీ పూర్ణమైనటువంటి పశ్చాత్తాపమే, నీ హృదయపూర్వకమైనటువంటి తగ్గింపుతో కూడినటువంటి క్షమాపణతో దేవుని యొద్దకు ప్రాధేయపడి వచ్చినటువంటి సమయంలో నిశ్చయముగా ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేస్తాడు. దేవుని యొక్క లేఖనంలో దైవజనుడు ఏలియా ద్వారా ఆహాబుకు కూడా ఇలాంటి తీర్పే దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆహాబు రాజై ఉండి దైవజనుడు ఏలియా ద్వారా వచ్చినటువంటి తీర్పును బట్టి తన ఇంటికి వెళ్ళి గోనెపట్టు కట్టుకొని పశ్చాత్తాప్తుడై గోనెపట్టు మీద పరుండాడు అని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తున్నటువంటి సమయం. ఆ సమయంలో దేవుడు ఆహాబును చూచి ఏలియాతో అన్నమాట ఏంటో తెలుసా? ఇదిగో ఆహాబు రాజును చూచావా, నిజంగా అతడు పశ్చాత్తాప్తుడయ్యాడు. దేవుని యొక్క సన్నిధిలో రాజైన ఆహాబు నిజమైన పశ్చాత్తాపం కనపరిచేటప్పటికీ దేవుడు వెంటనే మనసు మార్చుకున్నాడు. నేను ప్రకటించినటువంటి తీర్పు ఇప్పుడు నిలిపేసి అతని కుమారుని కాలంలో ఈ తీర్పు నేను అమలు చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, మన మీదకి రాబోతున్న ఉగ్రత తప్పించబడి నిమిత్తమై మనకు తండ్రికి మధ్యలో యేసయ్య మధ్యవర్తిగా నిలబడి ఆయన ప్రాధేయపడతాడు తన అమూల్యమైన రక్తం ద్వారా. నువ్వు ప్రభు సన్నిధిలోకి వెళ్ళి యేసయ్యా, నా పాపాలు, నా తప్పిదాలు, నా అతిక్రమాలు ఈ విధంగా ఉన్న మాట వాస్తవమే, నన్ను క్షమించండి అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడినట్లయితే నిత్యముగా ప్రభువు తండ్రిని వేడుకుంటాడు. ఆయన రక్తము నీ కొరకు విజ్ఞాపనం చేస్తుంది. తద్వారా నీ జీవితంలో ఉగ్రత నుండి, నాశనం నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని కాపుదల నీ మీద, నీ కుటుంబం మీద నిలబడుతుంది. ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేయనట్లుగా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. వింటున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఉగ్రత ఉన్నా సరే, దేవుని ఎదురు నుండి ఏ సమాధానం నీకు రాక, దేవుడు నిన్ను దర్శించకుండా, నీతో మాట్లాడకుండా ఆయన ఆగి ఉన్నట్లయితే, నీ పాపం, నీ తప్పిదం, నీ యొక్క అతిక్రమం, దేవుని సన్నిధిలో నీకున్నటువంటి ఆ యొక్క పాపపు జీవితాన్ని బట్టి నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఆయన నీ మీద కనికరపడి నిన్ను ఆయన నూతనపరుస్తాడు, నిన్ను ఆయన క్షమిస్తాడు. ఆ తర్వాత నువ్వు ప్రభు సన్నిధిలో ఆయన కృపకు పాత్రుడు అవుతావు. ప్రభువు నీకు ఆ విధంగా సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. వీటికి నలిగిన మనస్సుతో ప్రభుని అడగండి. క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడిగినట్లయితే నిత్యంగా ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నీకు కృప చూపిస్తాడు. ప్రభు నీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం అందే ప్రభువా మరొకసారి ఆ ఉపమానంలో మీరు చెప్పిన ఉపమానంలో ఈ చెట్టును నరికివేయమని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి దేవా, మీ లేఖనాల్లో కొంతమంది జీవితాలు నరికివేయబడినటువంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభువా వారి జీవితాలు భయంకరమైన ముగింపులోకి వచ్చాయి. అదే సమయంలో కొంతమంది నాయన తమ జీవితంలో తీర్పు బయలుదేరిన తర్వాత పశ్చాత్తాపడినటువంటి వారికి వారి మీద మీ కనికరం, దయ, వాత్సల్యం మీరు కనపరిచి వారి యొక్క జీవితాల్లో వారు చేసినటువంటి ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి మార్పు కలిగిన జీవితాన్ని బట్టి వారిని క్షమించారు. కోపించుచూనే వాత్సల్యం చూపించే దేవుడివి కనుక ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ బిడ్డలు పరిపూర్ణంగా ఈ చివరి దినాల్లో మనసారా పశ్చాత్తాపడి తమ జీవితాలు మీకు అప్పగించుకొని మీ ద్వారా మరలా నూతనపరచబడిన వారై మీకు సాక్షులే ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ వరకు కృప, క్షమ, సమాధానాలు నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చుచున్న వారందరికీ కలుగును గాక. ఆమేన్.